హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. ఎంతో టేస్టీగా, ఎంతో పర్ఫెక్ట్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. వేడివేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ వేసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. చూసారా? ఇది మీకోసం, మీరు తినలేరు కాబట్టి నేను తింటున్నాను. ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక 1/2 kg వంకాయలు తీసుకోవాలి. ఇలాగా నేనైతే లేతవి కాదు, ఒక రకమైనవి తీసుకున్నాను. మరీ ముదిరి కాదు, మరీ లేతవి కాదు, మీడియం సైజులో తీసుకున్నాను. మీరు చూసుకొని తీసుకోండి. ఇలా 1/2 kg తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చేసేది గుత్తి వంకాయ కాబట్టి వంకాయల్లో మనం పేస్ట్ పెట్టాలి కదా, దానికోసం రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను చెక్క, లవంగ, యాలకులు వేసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నాను. నూనె వేయలేదు, ఫ్రై చేస్తున్నాను. అలాగే దీంట్లోనే ఒక స్పూన్ పల్లీలు వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయినాయి అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి ఉన్నా కానీ తీసుకోండి, పర్లేదు. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుందామండి. అలాగే దీంట్లోకి కొంచెం ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఒక 10 రెమ్మలు చిన్న ఎల్లిపాయలు కలిపి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కల్లా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే చూసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి. 1 స్పూన్ వేసాను, కొంచెం వేస్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే 1 స్పూన్ వేసుకోండి. ఈ మొత్తం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. అలాగే వాటర్ తీసుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి. దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు వేసాను. అలాగే చూసుకొని వంకాయలు వేసుకోవాలి. ఇందాక వేసుకుంటే కరుణెక్కుతుంది కదా, అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నాను. అలా వాటర్లో కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా వంకాయ తీసుకొని ఇట్లా 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి. చూసుకోండి, ఈ వంకాయల్లో ఎక్కువ పురుగులు ఉంటాయి కదా, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇలా నేను అందుకే తీసి చూపిస్తున్నాను. అన్ని వంకాయలను ఇలాగే సేమ్ 4 పీసులు వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. మనం ముందు మసాలా వేసుకున్న తర్వాతే ఇలా చేయాలండి, ఇవి ముందే చేసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఈ లోపల చేదు వస్తాయి కాబట్టి ఇలాగే అన్ని వంకాయలని కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి. నాకు కొన్ని పోయినాయండి, మీరు చూసుకోండి. ఎంత తీసుకున్నా కానీ వంకాయల్లో ఇలా ఉంటాయి కదా, నాకు ఇవే వచ్చినాయి. ఈ వంకాయలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందామండి. బాండి కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే వంకాయలు మనం ఫ్రై చేస్తాం కాబట్టి, మనం తీసుకుంది మీడియం సైజు వంకాయలు కాబట్టి ఫ్రై చేసుకోవాలి. లేతవి అయితే ఫ్రై చేసే పని లేదు, ముదిరి తీసుకున్నా కానీ ఫ్రై చేయాలి. అలాగే అవన్నీ తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ త్వరగా ఉడకటం కోసం దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసాను. ఇవి త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కదా. ఇలా చేయటం వల్ల వంకాయ కూర చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్, త్వరగా ఉడుకుతుంది. తప్పకుండా ఓపిక్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం త్వరగా మగ్గాలి అంటే మనం దీనిపైన త్వరగా మూత పెట్టుకుంటే ఇవి త్వరగా మగ్గుతాయి. మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఈజీగా, ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కొంచెం చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడు మనం దాంట్లో పేస్ట్ పెట్టలేం కదా, కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుందామండి. అన్నీ ఇలాగా జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వంకాయలని ఇలాగే కొంచెం ఉప్పు కారం కలుపుకొని సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మనం కూర వండుతున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకొని పేస్ట్ ఉంది కదా, ఈ కొంచెం చల్లారిపోయి వీటిలోనే స్పూన్తోనే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టేసుకోవాలి. చేత్తో అయినా పెట్టచ్చు, కానీ కొంచెం మంటగా ఉంటుంది కదా పేస్ట్ అనేసి నేను స్పూన్తో పెడుతున్నాను. ఇలా అన్ని వంకాయలకి సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి. అవి విడిగా ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను, వాటికి అవసరం లేదు. ఇంక ఇలాగే అన్నిటికీ తీసుకొని సేమ్ ప్రొసీజర్ అండి. ఇంకా మొత్తం అన్నీ ఇలాగే వంకాయల నిండా పేస్ట్ నింపేసుకోవాలి. చూసారుగా, ఇంతే. అన్నీ ఇలా చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పేస్ట్ మిగిలింది కదా, ఇది మనం ఈ మిగిలిన పేస్ట్ కూరలో వేసుకుందామండి. అదే బాండీలో అదే ఆయిల్ సరిపోతుందండి. ఇది ఇలా వేడైన తర్వాత దీంట్లోనే మనం
ఆయిల్ వేడైంది. దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ వేసుకున్నాం, దాంట్లో ఒకటి వేసుకున్నాం కదా, దీంట్లో ఒకటి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం 2 పచ్చిమిర్చి వేసుకుందాం అండి. ఆల్రెడీ దాంట్లో ఒకటి వేసుకున్నాం, దీంట్లో 2 వేసుకుంటున్నాం. మధ్యలో కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయలు, అవి మొత్తం ఇట్లా వేసేసుకుందాం అండి. ఈ ఆయిల్లో ఇవి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం ఇందాక అది వేసింది పచ్చి పేస్ట్ కదా, కొంచెం ఫ్రై అయ్యి కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇవి కాసేపు ఇట్లానే ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఇలా ఓపిక్గా చేసుకోవటం వల్ల ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇది రెడీ అయిపోయింది కదా, ఈ పేస్ట్లోనే కొంచెం వాటర్ పోసుకుందామండి. నేను ఎక్కువ వాటర్ వేయలేదు, ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ పోసానండి ఆ గ్రేవీలో. ఎందుకంటే మనం చేసుకునేది గ్రేవీ కర్రీ కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ వంకాయలు కూడా ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇక్కడే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది. మనం దీన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీర్చొద్దండి. కూర చాలా పర్ఫెక్ట్గా బాగా ఉడికిందండి. చూసారుగా గ్రేవీతో ఎలా వచ్చిందో, సేమ్ ఇంతేనండి. ఇది అయిపోయింది, రెడీ అయిపోయినట్టే. ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లోనే మనం చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపేసుకుందామండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా ఓపిక్గా ఎలా చేసుకున్నామో, చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే గుత్తి వంకాయ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.